రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. సాధారణ పౌరుల మాట ఎలా ఉన్నప్పటికీ గర్భిణీలు, బాలింతల పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఇప్పుడు కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉన్నాను. ఇక్కడ ప్రతిరోజు చూసుకుంటే దాదాపు 30 నుంచి 40 డెలివరీలు అవుతాయి. అలాగే ఇక్కడ డెలివరీ అయిన తర్వాత అలాగే ఎవరైతే 9వ నెలకి దగ్గరకు ఉన్న గర్భిణీలు దాదాపుగా 300 నుంచి 400 మంది ఉంటారు. అయితే సహజంగా బాలింతలు కావచ్చు, గర్భిణీలకి ఈ సహజంగా వేడి నీళ్ళు అవసరం ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని ఏదైతే వాష్రూమ్లోని టాయిలెట్స్లో చూసుకుంటే చల్లనీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే మిగతా రోగుల మాట ఎలా ఉన్నప్పుడు కూడా బాలింతలు, ప్రెగ్నెంట్ ఉమెన్కి మాత్రం ఖచ్చితంగా వేడి నీళ్ళతో స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు వేడి నీళ్ళు లేకపోవడంతో ఇక్కడున్న పేషెంట్లు, వారికి సంబంధించిన బంధువులు దగ్గరలో ఉన్న ఒక బాటిల్ ధర చూసుకుంటే 50 రూపాయలకు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు చలి తీవ్రత పెరుగుతున్న దశలో ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, లేకపోతే ఆఫ్టర్ డెలివరీ దగ్గర ఉండే బాలింతలు ఉండే వార్డుల్లో ఖచ్చితంగా గ్రేజర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం వేరువేరు సందర్భాల్లో నిధులు వెచ్చిస్తుంది. అయితే ఇది అత్యవసరమైన పరిస్థితి నేపథ్యాన మహిళలకు సంబంధించి గర్భిణీ స్త్రీలు అలాగే డెలివరీ అయిన బాలింతలు ఉండే వార్డుల్లో మాత్రం ఖచ్చితంగా వేడి నీరు అందుబాటులో ఉండే రీతిన చర్యలు చేపట్టాలని స్థానికులు అలాగే రోగులకు సంబంధించిన సంబంధికులు కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, KGH. మా బేబీకి పెద్ద ఆపరేషన్ చేసాము, నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఆ కొండపైకి వెళ్ళి ఇంకోళ్ళు అడుక్కొని తెచ్చుకొని పాపకి ఒళ్ళు కడిగాం. జనరల్గా డెలివరీ అంటే ఇప్పుడు వేడి నీళ్ళు ఉండాలి కదండి. మామూలు మనకే జ్వరం వచ్చేస్తుంది. వేడి నీళ్ళే ఉండాలి. అది కూడా ఇప్పుడు ఈ శీతాకాలం వాతావరణం బాగోదు, వేడి నీళ్ళే ఉండాలి. వాష్రూమ్లో నీళ్ళు లేవు. ఈ KGCలో జాయిన్ అయిన అదే లేడీస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లు. ఎవరికి వాష్రూమ్కి 1కి 2కి వెళ్ళడానికి వాటర్ రావట్లేదు. లేదు, ఇంటి దగ్గర నుండే తెచ్చుకుంటున్నారు. లేకపోతే అక్కడ ఒక బోట్లు 50 రూపాయలు, వేడి నీళ్ళ బోట్లు 50 రూపాయలు, చల్ల నీళ్ళ బోట్లు 50 రూపాయలు కొనుక్కొని ఇక్కడ మరి దూరభారం నుంచి వచ్చిన వాళ్ళకి అవ్వదు కదా ఇక్కడ చేయడానికి, చేస్తున్నారు అంతే. అయినా ఇన్నాళ్ళగా వేసకపోయాము. ఇప్పుడు KGCలో లేదు. ఇన్నాళ్ళు ఉన్నప్పుడు ట్యాబ్లెట్లకైనా ఏటికైనా సరే KGC మందులే. ఇప్పుడు ఒక్క మందు అయినా సరే గవర్నమెంట్ వాడు ఇవ్వట్లేదు. అన్నీ ప్రైవేట్ సీటీ మన రాసి ఇచ్చేస్తున్నారు. కొనుక్కోండి అమ్మ, మా దగ్గర లేవని. కాళ్ళు నొప్పైనా, కన్ను నొప్పైనా, విరోచనాలు అయినా, ఏ మోసం చేయనా ఏదైనా ప్రైవేట్గా కొనుక్కోవాలి. చిన్నపిల్లలకు దగ్గు వచ్చినా, ఆవేశం వచ్చినా, ఏమొచ్చినా ప్రైవేట్గా కొనుక్కోవాలి. KGCలో ఒక్క మందు కూడా ఇవ్వట్లేదు, ఒక తానికి కూడా ఇవ్వట్లేదు. పక్క రూములు వెళ్ళి 30 రూపాయలకు ఒక బకెట్ తీసుకొని స్నానం చేస్తున్నాం సార్. మాకు ఏంటి అందుబాటులో లేదు, మీ వేడి నీళ్ళు అందుబాటులో లేవు. మనము సాలూరు నుంచి వచ్చాం. సాలూరు మండలం నుంచి, మాది ఎస్టీ ఏరియాలోని సాలూరు మండలం నుంచి మనకి ఇక్కడ తరలించి మనకి వచ్చి తీసుకొచ్చారు పేషెంట్. ఇలా మా అమ్మి, మా పాప అక్కడ సోరాజాలని ఉంది లోపల డెలివరీకి వచ్చింది. చలి బాగా చలి వేస్తుంది. చలి కోసం మనము చల్లటి నీళ్ళు స్నానం చేయలేము. కొన్ని కూడా వేడి నీళ్ళు అయితే స్నానం చేస్తామా అనేసి అలాగా మనం ఆశతో ఉన్నాము. కానీ మాకు దొరకటం లేవు. కొంటే 30 రూపాయలు ఒక బకెట్. అందుకోసం మాకు నీళ్ళు అందుబాటులేదు. అందుకోసం మనకి ఇలా ఎప్పుడో మాకు ఇది అవుతుంది అనేసి మనం ఆశపడి ఉన్నాం. చాలా హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటే బెటర్ అనిపిస్తుంది. బట్ బయట నుంచి అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదొకటి. మిగతా నార్మల్ వాటర్, RO వాటర్ అంతా అవైలబుల్ ఉంది. ఓన్లీ హాట్ వాటర్. అంటే మిగతా రోజులు వేరు, ఇప్పుడు చలికాలం కదా, ప్లస్ ప్రెగ్నెంట్ ఉమెన్, జస్ట్ డెలివరీడ్ ఉమెన్, వాళ్ళకి వేడి నీళ్ళు లేకపోతే ఫీవర్ అట్లా వచ్చే అవకాశం. ఇప్పుడంటే ప్రజెంట్ వింటర్ని బట్టి హాట్ వాటర్ రిక్వైర్డ్ కంపల్సరీ, బట్ అవైలబిలిటీ లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.